స్టార్ట్ చేయమంటా. పనసకాయ బిర్యానీ ఎలా ఉంది మామ? రికార్డ్ అవుతుందా? మైక్ లేదు. 20 లక్షలు అప్పయింది. ఏం మామ ఎలా ఉన్నా? మొత్తానికి మన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని చూడబోతుంటే వీళ్ళిద్దరు మంచి కపుల్స్ బాగా అవుతారని అనిపిస్తుంది. నిజంగా మామ ఏమంటావ్? ఏగర్గా వెయిట్ వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక సందర్భం కోసం. సెకండరీలో తను నాకు పరిచయం అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అవి చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్లో ఉండి తన గవర్నమెంట్ జాబ్లు కొట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్ థింగ్ అందులో. ఎట్ ది సేమ్ టైం స్వాతి కూడా అంతే స్ట్రాంగ్గా నిలబడి ఒక 10 years లవ్ స్టోరీని కంటిన్యూ చేశారంటే రియలీ ఇట్ ఈస్ ఏ హ్యాట్స్ ఆఫ్ థింగ్. వన్ మోర్ థింగ్ లైక్ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కన్విన్సింగ్ చేసింది. లైక్ స్వాతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కన్విన్స్ చేయడం కానీ అండ్ అట్ ద సేమ్ టైం అభిలాష్ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి లైక్ ఇద్దరు చాలా సాక్రిఫైస్ చేసుకున్నారు. బట్ వాళ్ళ సాక్రిఫైస్ కి ఇలా లైక్ రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అవి అండ్ స్వాతి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బిగ్ డే ఇన్ మై లైఫ్. 10 years కంప్లీట్ చేసుకొని 11th yearలో ఇద్దరం ఒకటి కాబోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ చెప్పినప్పుడు అవి కొంచెం కష్టంగా అనిపించింది యాక్సెప్ట్ చేయడము. తర్వాత నేనే మంత్స్ ట్రావెల్ చేసిన తర్వాత నాకే అనిపించింది ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న అబ్బాయి నా లైఫ్లోకి రావడం నేను అదృష్టం అని చెప్పుకోవాలో లేకపోతే మా ఫ్యామిలీ అదృష్టం అని చెప్పుకోవాలో తెలియదు. తన పేరు స్వాతి. తను తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ 2013లో కలుసుకున్నాము. November 8th ప్రపోజ్ చేయడం జరిగింది. మా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి 10 years దాటింది. ట్రస్ట్తో యాక్సెప్ట్ చేసి 10 years కంప్లీట్ చేసుకొని 11th yearలో ఇద్దరం కలిసి స్టెప్ అయిపోతున్నాను. ఫుల్ హ్యాపీ. స్వాతి వాళ్ళ అక్కని. తను చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేది. నేను స్వాతి వాళ్ళ చెల్లి. స్వాతి నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్, మా మమ్మీ కన్నా మా అక్క కన్నా. అలాగే
తను జాబ్ కూడా ఎంత కష్టపడి చదివిందో, ఎలా చదివిందో కూడా నాకు తెలుసు. స్వాతి ఫస్ట్ తన లవ్ గురించి నాకే చెప్పింది, చాలా సపోర్ట్ చేసిన. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు అట్లా ఏడవడం, నిన్న నైట్ చూసిన మా డాడీ ఏడవడం. స్వాతి కూడా అసలు ఎంత ప్రేమిస్తుందో అంతే కోపం కూడా తనకి. ఆ కోపం మాత్రం తగ్గాలి, ఎప్పుడు తగ్గించుకుంటుందో తెలియదు మాత్రం. అవి బలి ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు మాకు మా సైడ్ నుంచి. కంగ్రాచులేషన్స్ స్వాతి అండ్ అభి. సుఖదాన్విత సుకృతం గంధం ధర్మాంగం ప్రేమాధర సుఖదాన్వేషం మధురాతర మధుమకరందం మాంగళ్యం సుమనోహర సుపదం చ శుభం కళ్యాణకమనీయం శుభసఖ్యం ఇతి గమ్యం మాధుర్యమకరందం వధువర్యం సుఖమం స్నేహం చ స్థిరకీర్త్యాన్విత దాంపత్యో సుఖవర్ధనం. నా చేతిలోనే ఉంది, ఉంగరం నా చేతిలోనే ఉంది. అసలు ఏం లేదు పంతులు మీరు. నక్షత్రం అంటే చూపించిందా? కనిపించట్లేదా? కనిపిస్తే చూపిస్తాలే. రేపటి నుంచి అవి చుక్కలు కూడా పట్టమగల కాదు, ఎప్పుడు కనిపిస్తానే ఉంటాయి. తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా. పెళ్ళి అయిపోయింది, ఓకే. ఎలా ఫీల్ అవుతున్నావు? 10 years హ్యాపీ 10 years కంప్లీట్ అయింది కదా, హ్యాపీ హ్యాపీ. హ్యాపీ అంతే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. తిరిగే ఇకపై